రెగ్యులర్‌గా చికెన్ కర్రీ ఒకేలాగా తిని బోర్ కొట్టేసిందా? ఈ సండే కూడా సేమ్ టేస్ట్‌తో సేమ్ చికెన్ కర్రీ అని ఫీల్ అవుతున్నారా? అయితే వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదైతే చాలా డిఫరెంట్‌గా ఉండిద్ది. చికెన్ గ్రేవీ కర్రీ, తమిళనాడు టమాటా చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే కొంచెము ప్యాన్‌లో ఆయిల్ పెట్టేసుకొని హోమ్ గరం మసాలా నేను వీడియోలో చూపించాను. అది మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్‌లో 4, 5 పచ్చిమిరకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండి 4 అంటే 4, 5 రెబ్బలుగా తీసుకోవాలన్నమాట. కొంచెం కోర్స్‌గా బ్లెండ్ అయితే చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత చెక్క, లవంగాయ అంతా కొంచెం నూనెలో మగ్గిన తర్వాత మనము ఈ మిక్సీ పట్టుకున్నవి కూడా వేసేసుకోవాలి. దాంతో కూడా ఒక 4, 5 కరివేపాకు రెబ్బలైతే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత చిటాపటా అని కొంచెం అవి కూడా నూనెలో వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ పచ్చిమిరకాయలు విడిగా వేసుకోలేదు, ఎందుకంటే గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కదా, ఆ స్పైసే సరిపోతుందనమాట. ఇక్కడ ఆనియన్స్ అయితే చాలా సన్నగా కట్ చేసుకోవాలి, తొందరగా మగ్గుతాయి అనమాట. ఇంకా ఆనియన్స్ మగ్గటానికి కొంచెం సాల్ట్ అయితే వేసేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల సేపు తిప్పుతూ ఉడకపెట్టుకోవాలన్నమాట. తిప్పుతూ ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇట్లా వేయించుకున్న తర్వాత ముందలుగానే ఒక కేజీ చికెన్ తీసుకొని వచ్చి ఒక అరగంట క్రితమే నానబెట్టానమాట. శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారము, ఉప్పు, కొంచెం ఆయిల్ అయితే వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేశానమాట. మ్యారినేట్ చేసిన తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ గోల్డ్ కలర్ వచ్చి మగ్గిని అనుకున్న తర్వాత అయితే ఈ చికెన్ ప్యాన్లో అయితే వేసేసాను. వేసేసిన తర్వాత కొంచెం తిప్పుకొని లిడ్ అయితే క్లోజ్ చేసి 10 నిమిషాలకు ఒక్కసారి తిరగపెట్టుకుని ఉడకపెట్టుకుంటూ ఉండాలన్నమాట. చికెన్ని పెట్టుకుంటూ ఉంటే చికెన్లో ఉన్న నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీళ్ళతోనే చికెన్ ఉడకటం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ టమాటా చికెన్, తమిళనాడు టమాటా చికెన్ అని చెప్పాను కదా, టమాటాస్ అస్సలు యాడ్ చేయట్లేదు అన్న డౌట్ అయితే మీకు రావచ్చు. అదే సీక్రెట్ అనమాట. నేను యాడ్ చేస్తాను, ఎప్పుడు యాడ్ చేస్తాను, అందుకే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ చికెన్ మనకి మంచిగా నీళ్ళు ఊరిపోయి ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఆ నీళ్ళన్నీ ఇనికే వరకు ఇట్లా చికెన్ని ఉడకపెట్టుకోవాలన్నమాట. ఈ నీళ్ళన్నీ ఇనికిపోయిన తర్వాత ఇంట్లో మనం గరం మసాలా తయారు చేసుకున్నానమాట. ఆ తయారు చేసుకున్న గరం మసాలా ఒక స్పూనున్నర అయితే వేసుకున్నాను. స్పూనున్నర వేసుకొని మంచిగా కలదిప్పుకొని మళ్ళీ అయితే ఉడకపెట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఆ మసాలా అనేది దానికి పట్టేంత వరకు ఒక 5 మినిట్స్, 4 to 5 మినిట్స్ వరకు పొయ్యి మీద తిప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడ 4 టమాటాలు, నేను కేజీ తీసుకున్నాను కదా చికెన్ కర్రీ, 4 అంటే 4 టమాటాలు కచ్చాబచ్చగా మిక్సీ వేసుకున్నాను అనమాట. అంటే కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను, మరీ సాఫ్ట్గా కాదు. ఇదే ఈ కర్రీకున్న సీక్రెట్ అనమాట. ఈ టమాటా కర్రీ టమాటాలు ఫస్ట్ వేయకుండా ఇలా చికెన్ అంతా ఉడికిన తర్వాత కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాక చివరిగా టమాటా యాడ్ చేసుకున్నట్టయితే ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు టేస్ట్ అయితే నచ్చుతుంది. ఇంకా టమాటా కూడా కొంచెం చికెన్కి పట్టుకున్నది అని అనుకున్న తర్వాత అయితే ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు అయితే పోసుకున్నాను. అప్పటికే చికెన్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఎక్కువగా కదపకూడదండి కర్రీని, కదపకుండా కొంచెము గంట అటు ఇటు జరుపుతూ మాత్రమే చికెన్ని ఉడికించుకోవాలి. అప్పటికే చికెన్ ఉడికిపోయి ఉంటుంది కదా, ఆ టమాటా గ్రేవీ టేస్ట్ దానికి పట్టడానికి మాత్రమే ఉడకపెడుతున్నాము. లిడ్ క్లోజ్ చేసి నూనె అలా తెరిలే వరకు ఉడకపెట్టుకుంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందనమాట. మీకు ఇంకా నోట్లో నీళ్ళు ఊరడం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇది అంత టెంప్టింగ్గా ఉంది చికెన్ కర్రీ. నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేశానమాట. చాలా బాగా అయితే కుదిరింది. తప్పకుండా ఇది ట్రై చేయండి చికెన్ లవర్స్ అయితే. ప్రామిస్డ్గా చెప్తున్నాను, రెగ్యులర్గా అయితే ఉండదన్నమాట, కొంచెం డిఫరెంట్ టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఇట్లా ఉడికిపోయిన తర్వాత కొంచెం డ్రై మెంతి అయితే తీసుకున్నాను. నాకు కొంచెం వర్షాకాలం అవడాన కొంచెం సాఫ్ట్గా ఉందన్నమాట డ్రై మెంతి, అందుకని ప్యాన్లో జస్ట్ ఒక స్పూన్ ఎలా ఫ్రై చేసుకున్నాను. ఆ డ్రై మెంతిని ఫ్రై చేసుకొని బాగా స్మాష్ చేసేసి అయితే కర్రీకి ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు దించే ముందర అయితే అది వేసేసుకోవాలి. డ్రై మెంతి అయితే వేసుకొని కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకుంటే ఇంకా మీకు కర్రీ రెడీ అనమాట. ఇక హ్యాపీగా చపాతీలోకైనా
సరే, ఆ రైస్‌లోకైనా సరే వేడి వేడిగా కర్రీ టేస్ట్ చేసి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మేము ఇంటిల్ల పాది అయితే మధ్యాహ్నం కూర్చొని రైస్‌లోకి కుమ్మేసామని చెప్పొచ్చు. అంత బావుందనమాట టేస్ట్ అయితే. ఇంకొకసారి చెప్తున్నాను పేరైతే తమిళనాడు టమాటా గ్రేవీ కర్రీ అదిరిపోయింది. ఒక్కసారైతే ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఫిదా అయిపోతారు ఈ టేస్ట్‌కైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.